సో మరి ఏ మాత్రం తగ్గకుండా నెక్స్ట్ వంట కూడా స్టార్ట్ చేసేద్దాం. బట్ ఈసారి మేం కాదు, ఈసారి నువ్వు చెప్పు, నీకు ఇష్టమైన ఐటమ్ చెప్పు. అలా అడిగితే నేను ఇలా స్క్రిప్ట్ ఇచ్చాను. ఒకటి చెప్పు చాలు. ఒకటి చెప్పాలా? ఇప్పుడు మా కోసం గుత్తి వంకాయ చేయాలి రాజు గారు. తప్పకుండా చేసేస్తారా? తప్పకుండా. ఓకే, సో మరి గుత్తి వంకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గుత్తి వంకాయ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా రాజు గారు? స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసి కొద్దిగా నూనె వేసి వంకాయలు ముందుగా కొంచెం మగ్గించుకుంటున్నాం ఆయిల్. ఎస్, స్మూత్ పెట్టేసింది. సో ఇది అటువైపు పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఓకే, డన్. సో దీంట్లో ఏంటంటే శనగపప్పు, మినపప్పు, ధనియాలు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిరపకాయలు. సో ఇది స్టఫింగ్ చేస్తున్నాం మనం. సో ఇది రెడీ అండి. ఓకే, మిక్సీ చేసుకోవాలా రాజు గారు? ఎస్. సో ఒకసారి ఇది కొంచెం మనం పౌడర్లా చేసుకున్నాం. ఆ తర్వాత దీంట్లోనే కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, సరిపోతున్నా రాజు గారు వంకాయలు? ఇంకొంచెం అవ్వనీనా? కొంచెం సిమ్లో పెట్టేసింది. సో ఇది అయ్యేంత లోపు అవి కూడా ఉడికిపోతాయి. చిన్నవి తీసుకున్నాం కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, సో ఇది పౌడర్లా చేసుకున్నాం కదా. దీంట్లో పచ్చి కొబ్బరి తురుము, ఓకే, కొద్దిగా ఉప్పు. సో ఇక్కడ వంకాయలు అయిపోయినట్టున్నాయి కదా రాజు గారు, సరిపోతుందా? సరిపోతుందండి. ఆపేద్దామా? ఆపేసి ఈ ప్లేట్లోకి తీసేస్తాం. ఓకే, మళ్ళీ దాంట్లో మనం ఈ స్టఫింగ్ కూరాలి కదా. సో ఇది మనం పేస్ట్ పట్టేసుకోవాలి. వావ్, ఓకే, సరిపోతుంది రెడీ కదా? అయిపోయిందండి. ఓకే, సో ఆల్రెడీ మనం ఇలా చిలుకలుగా చేసుకున్నాం కదా. ఓకే, సో వీటిలో ఇప్పుడు స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ సో దాంట్లో కొంచెం ఆయిల్ ఆల్రెడీ ఉంది కదా, సో అది ఇప్పుడే పెట్టేసుకున్నాను. సో దీంట్లో పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, సో కొంచెం ఇంకోటి వచ్చేస్తున్నాను, ఇంగువ. సో దీంట్లోనే కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు. అసలు ఇండియన్ రెసిపీస్ అసలు ఎన్ని రకాల ఉంటాయి కదా. సో ఇప్పుడు వంకాయలు యాడ్ చేసేసుకున్నాం. వంకాయలు యాడ్ చేసుకున్నాం. సో దీంతో పాటు కొద్దిగా పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సో సర్వింగ్ ఇట్. కొద్దిగా కొత్తిమీర. సో అయిపోయింది వేడి వేడిగా గుత్తి వంకాయ కూర. దీన్ని టేస్ట్ చూసేద్దాం. బట్ టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేయండి. గుత్తి వంకాయ తయారు చేసుకునే విధానం: ముందుగా వంకాయలు 4 చిలుకలుగా స్టఫింగ్ కి వీలుగా కట్ చేసుకోవాలి. వీటిని నూనెలో కాస్త మగ్గించాలి. ఒక పాన్ లో శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేయించి పచ్చి కొబ్బరి తురుము, ఉప్పు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ పేస్ట్ ని వంకాయల్లో స్టఫ్ చేసి మరి కాస్త నూనెలో మగ్గించాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి
వేగనివ్వాలి. తరువాత మగ్గించిన వంకాయలను వేసి కాస్త దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుత్తి వంకాయ రెడీ.